అయితే ఆఫ్టర్ 1947 ఆగస్ట్ 15 మనకంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం అనేది లేదు. ఆనాడు అప్పుడు అందరూ అనుకొని, పెద్ద పెద్ద వాళ్ళందరూ అనుకొని, ఈ పని ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, మన దేశానికి ఒక రాజ్యాంగం అనేది కావాలి, ఒక కాన్స్టిట్యూషన్ అనేది కావాలి. ఈ కాన్స్టిట్యూషన్ కావాలంటే ఒక గొప్ప వ్యక్తికి, చదువుకున్న వ్యక్తికి అప్పగించాలి. హల్లెలూయా. ఆ చదువుకున్న వ్యక్తి ఎవరంటే, లండన్లో స్టడీ కంప్లీట్ చేసి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆనాడు ఈ మహామహులు నేతలు అందరూ కలిసి వెళ్ళి, మన భారతదేశానికి ఒక రాజ్యాంగం మనం తయారు చేయాలి, మీరు దాన్ని ప్రారంభించాలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి